మాజీ మంత్రి పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఆయన అరెస్ట్ తప్పదా? ఆయనతో పాటు కుమారుడు కిట్టు అరెస్ట్ అవుతారా? అందుకే పేర్ని నాని పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశం నిర్వహించారా అంటే అవును అని సమాధానం వినిపిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పేర్ని నానిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా రేషన్ బియ్యం పక్కదారి విషయంలో నాని భార్యపై కేసు నమోదైంది. వారికి చెందిన గోదాముల నుంచి పౌర సరఫరాల శాఖకి చెందిన బియ్యం పెద్ద ఎత్తున మాయమైంది. అప్పట్లో భార్య పేరిట కేసు కూడా నమోదు కావడంతో ఒక 15 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పేర్ని నాని కుటుంబ సభ్యులు. అప్పట్లో కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయటం, న్యాయస్థానం మంజూరు చేయటం తర్వాత బయట కనిపించారు. అయితే ఇటీవల పేర్ని నాని కుటుంబ ప్రభుత్వంపై రెచ్చిపోతున్నారు. గతంలో మాదిరిగా దూకుడుగా ఉంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా అవతారం ఎత్తారు. పార్టీ శ్రేణులు కేసుల బాధితుల విషయంలో జగన్మోహన్ రెడ్డి నానికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయన సైతం పాత విధానంలో మాదిరిగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కూటమి నేతలకు సవాల్ విసురుతున్నారు. దీనిని ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు టీడీపీ జనసేన శ్రేణులు. పేర్ని నాని విషయంలో అంత ఉదాసీనత ఎందుకని కూటమి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి తరుణంలో పేర్ని నాని చుట్టూ నకిలీ ఇళ్ల పట్టాల కేసు బిగుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి పొందేందుకు పేర్ని నాని నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించారన్నది ప్రధాన ఆరోపణ. 2024 ఎన్నికల్లో తాను తప్పుకున్నారు. తన కుమారుడు కిట్టుకి అవకాశం ఇచ్చారు. అయితే అక్కడ రాజకీయ ప్రత్యర్థిగా సీనియర్ నేత కొల్లు రవీంద్ర ఉన్నారు. ఈ నేపథ్యంలో కుమారుని గెలిపించుకునేందుకు నియోజకవర్గంలో నకిలీ ఇళ్ల పట్టాలు వేలాదిగా అందించారని ఆరోపణలున్నాయి. అయితే ఇప్పుడు ఆ కేసును తెరపైకి తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. రాజకీయ లబ్ధి కోసం వేలాది మందిని మోసం చేశారని అభియోగాలు మోపుతోంది. అందుకే మాజీ మంత్రి పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కిట్టు సైతం అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సొంత నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి పేర్ని నాని తన విషయంలో కూటమి ప్రభుత్వం దారుణంగా ఉంటుందని చెప్పారు. తన భార్యను జైల్లో పెడతారని భావించి 15 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. ఇటువంటి పరిస్థితి ఇంకో నాయకుడికి రాకూడదని అభిప్రాయపడ్డారు. ఒకానొక దశలో రాజకీయాల నుంచి తప్పుకుంటే మేలు అన్న నిర్ణయానికి కూడా వచ్చారు. అయితే ఇంతకు 10ంతలు అనుభవించే రోజులు మునుముందు ఉంటాయని హెచ్చరించారు. మొత్తానికైతే అరెస్టుల జాబితాలో మరో మాజీ మంత్రి చేరడమైతే విశేషం.